బిగ్ టీవీ ఇప్పటి వరకు చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఏపీలో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం, అలాగే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారు, పోలవరం, అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఏంటి, సూపర్ 6 పై జనం ఏమనుకుంటున్నారు, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే రిపోర్ట్ను మీ ముందుంచుతోంది బిగ్ టీవీ. ఇప్పుడు ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ చూద్దాం. వైఎస్ఆర్ కడప జిల్లాలో ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీడీపీ నుంచి నంద్యాల వరదరాజుల రెడ్డి పోటీ చేశారు. అలాగే వైసీపీ నుంచి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి 22,744 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా, సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాట ఏంటి, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలేంటో ఒకసారి చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. ప్రొద్దుటూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని నిర్మిస్తాను అన్నారు. అలాగే ప్రొద్దుటూరు మున్సిపాలిటీని బ్యూటిఫికేషన్ చేస్తాను అని చెప్పారు. ప్రొద్దుటూరులో అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెడతాను, అసాంఘిక కార్యకలాపాలు ఏం జరిగిన వాటిపై ఉక్కుపాదం మోపుతాను అన్నారు. అలాగే కుందు, పెన్నా నదుల అనుసంధానం చేసి కాలువలు నిర్మిస్తాను అని చెప్పారు. ఇక గోల్డ్ స్మిత్ కార్మికుల కోసం ప్రత్యేక హామీలు కూడా ఇచ్చారు. గోల్డ్ స్మిత్ కార్మికులకు స్కిల్ డెవలప్మెంట్ పార్క్ నిర్మాణం చేస్తామని చెప్పారు. మరి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఇవే. సమస్యల నిలయంగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ఉంది అని జనం చెబుతున్న మాట. వర్షాకాలంలో డ్రైనేజీలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. రోడ్లపైన ఆ డ్రైనేజీ నీరు పొంగుతూ ఉంది. సెగ్మెంట్లో తాగునీటి సమస్యలు రోజు రోజుకి పెరుగుతున్నాయని అంటున్నారు. అలాగే మైదుకూరు, జమ్మలమడుగు రోడ్డు పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ప్రొద్దుటూరులో మురుగు కాలువలు ఆక్రమించేశారు. ప్రొద్దుటూరు కొత్త మార్కెట్ యార్డ్ ఎప్పుడు పూర్తవుతుందని జనం అడుగుతున్నారు. ప్రొద్దుటూరు జమ్మలమడుగు వంతెన పురోగతి లేకపోవడం మరో సమస్య. ఇక ఎమ్మెల్యే పనితీరు గురించి జనం ఏమనుకుంటున్నారు, పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి ఒకసారి చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాలు చూద్దాం. ఇవే పాజిటివ్గా ఉన్న అంశాలు. పార్టీలతో సంబంధం లేకుండా పర్సనల్ ఇమేజ్ ఉంది ఎమ్మెల్యేకు. 83 ఏళ్ల వయసులోనూ చాలా చురుకుగా పనిచేస్తున్నారు ఎమ్మెల్యే. ప్రజా సమస్యలను ఆయన తెలుసుకుంటూ ఉన్నారు. అలాగే సీఎంఆర్ఎఫ్ చెక్కులు, పెన్షన్ల పంపిణీలో ఎమ్మెల్యే పాల్గొంటూ ఉన్నారు. డ్రైనేజీలు, సీసీ రోడ్లకు శంకుస్థాపనలు చేస్తున్నారు. ఇవి పాజిటివ్గా ఉన్న అంశాలు. మరి నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటి? ఇవిగో నెగిటివ్గా ఉన్న అంశాలు. సమస్యల పరిష్కారం చాలా నెమ్మదిగా ఉంది అని జనం అనుకుంటున్నారు. అలాగే అభివృద్ధికి ఎమ్మెల్యే పెద్దగా చొరవ తీసుకోవడం లేదు అనే విమర్శలు ఉన్నాయి. అలాగే అధికారిక కార్యక్రమాలలో ఎమ్మెల్యే కుమారుడు పాల్గొంటూ ఉన్నారు. ఇక సెగ్మెంట్లో అసాంఘిక కార్యకలాపాలకు ఎమ్మెల్యే చెక్ పెట్టలేకపోతున్నారు. ఎన్నికల సమయంలో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కానీ యథేచ్ఛగా అవి జరుగుతూ ఉన్నాయని జనం అనుకుంటున్నారు. మట్కా, బెట్టింగ్, గ్యాంబ్లింగ్ కేసులు ఈ నియోజకవర్గంలో చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇటీవలే క్యాసినో ఆరోపణలు కూడా వచ్చాయి. ఇవి ప్రధానంగా ఉన్న నెగిటివ్ పాయింట్స్. ఇక ఎమ్మెల్యే పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని ఈ నియోజకవర్గ ప్రజలు ఎవరు ఎమ్మెల్యే గురించి చెప్పడం లేదు, 0. ఇక బాగుంది అని చెప్తున్న వారి సంఖ్య 2.6%గా ఉంది. పర్వాలేదు అని 46.2% మంది జనం చెప్తుంటే, బాగాలేదు అని 33.3% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 17.9% మంది జనం చెప్తున్నారు. అంటే ఏకంగా 50% మంది ప్రజలు అసంతృప్తిగా ఉంటే 50% మంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. 50-50. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 2.6% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 12.8% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 79% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 3% మంది జనం చెప్తుంటే, అస్సలు బాగాలేదు అని కేవలం 2.6% మంది జనం అంటున్నారు. అంటే దగ్గరగా 5% మంది ప్రజలు కొంత అసంతృప్తిగా ఉంటే ఏకంగా 95% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 7.7% మంది అంటుంటే, బాగుంది అని 10.3% మంది అంటున్నారు. పర్వాలేదు అని 61.5% మంది జనం చెప్తుంటే, బాగాలేదు అని 17.9% మంది జనం అంటున్నారు.
అస్సలు బాగాలేదు అని 2.6% మంది జనం మాత్రమే చెప్తున్నారు. అంటే 20% మందిలో కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంటే 80% మంది సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక జగన్ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తారో చూడండి. చాలా బాగుందని 2.6% మంది అన్నారు, బాగుంది అని 15.4% మంది అన్నారు, పర్వాలేదు అని 38.5% మంది చెప్తుంటే బాగాలేదు అని 35.9% మంది జనం అంటున్నారు, అస్సలు బాగాలేదు అని 7.6% మంది జనం చెప్తున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉందని అడిగితే చాలా బాగుందని ఈ నియోజకవర్గంలో ఎవరు చెప్పలేదు, సున్నాగా కనబడుతోంది. బాగుంది అని మాత్రం 2.6% మంది జనం చెప్పారు, పర్వాలేదు అని 48.7% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 41% మంది జనం అంటున్నారు, అస్సలు బాగాలేదు అని 7.7% మంది జనం చెప్తున్నారు. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేశారంటే చాలా బాగుందని ఎవరూ కూడా చెప్పలేదు, సున్నాగా కనిపిస్తోంది. బాగుంది అని 10.3% మంది జనం చెప్తుంటే పర్వాలేదు అని 43.6% మంది జనం అంటున్నారు, బాగాలేదు అని 41% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 5.1% మంది జనం చెప్తున్నారు. ఇక అమరావతి పనులు పూర్తవుతాయనుకుంటున్నారని అడిగితే పూర్తవుతాయి అని 2.6% మంది జనం అంటున్నారు, కావు అని 41% మంది జనం అంటున్నారు, కావచ్చు అని 28.2% మంది జనం చెప్తుంటే తెలియదు అని 28.2% మంది జనం అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు ఈ టర్మ్లో పూర్తవుతుంది అనుకుంటున్నారా అని అడిగితే పూర్తవుతుందని 10.3% మంది ప్రజలు నమ్ముతున్నారు, కాదు అని 33.3% మంది జనం అనుకుంటున్నారు, కావచ్చు అని 20.5% మంది జనం అంటున్నారు, తెలియదు అని 35.9% మంది జనం చెప్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయి అని 5.1% మంది అన్నారు, పెరగలేదు అని 69.2% మంది చెప్పారు, పెరిగుండొచ్చు అని 5.1% మంది జనం అంటుంటే తెలియదు అని 20.6% మంది జనం చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారా అని అడిగితే వస్తుందని 12.8% మంది జనం అంటున్నారు, రాదు అని 17.9% మంది జనం చెప్తున్నారు, రావచ్చు అని 30.8% మంది జనం అనుకుంటున్నారు, తెలియదు అని 38.5% మంది జనం అంటున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 2.6% మంది జనం చెప్పారు, నారా లోకేష్ అయితే బాగుంటుందని 28.2% మంది జనం అన్నారు, తెలియదు అని 69.2% మంది జనం చెప్పారు. ఇవి ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.